హలో గైస్, ఈరోజు నేను మీకు శ్రీకాకుళంలో మిల్లి జంక్షన్ అనే ఒక ఏరియా చూపించబోతున్నాను. అండ్ దాని చుట్టుపక్కల ఉన్న షాప్స్ గురించి కానీ జంక్షన్ గురించి కానీ చెప్పబోతున్నాను అనమాట. ఇది ఉమెన్స్ కాలేజ్ రోడ్డు. ఇక్కడ కుమ్మరోళ్ళు ఉంటారనమాట. ఇదిగోండి వెళ్తున్నాం. కుమ్మరితో మట్టితో చేసినన్ని ఉంటాయి. ఇక్కడ దగ్గరలో ఎల్ఐసి ఆఫీస్ కూడా ఉంటుందన్నమాట. లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే కనుక తీసుకోండి. ఇదిగోండి, ఇది ఉమెన్స్ కాలేజ్ రోడ్డు. ఇలా స్ట్రైట్గా రావచ్చు సూర్యమాల్ జంక్షన్ నుంచి. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి మిల్ జంక్షన్ వస్తుంది అనమాట. అదిగోండి, ఇది మిల్ జంక్షన్. ఇక్కడ విగ్రహంకి అయితే మొత్తం క్లాత్ కప్పారు. ఎందుకంటే ఎలక్షన్ టైం కాబట్టి ఓపెన్గా ఉండకూడదు కాబట్టి క్లోజ్ చేశారు. ఇదిగోండి, ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు అదే. అలాగే వచ్చాం. ఇక్కడ లైటింగ్ చూసారు కదా ఎంత బాగుందో. చాలా డెవలప్ అయింది. ఇంతకు ముందు అయితే ఇలా ఉండేది కాదు. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా ఇటువైపు వస్తే కనుక ట్రై చేయండి. అదిగోండి, అక్కడ చూసారా శ్రీకృష్ణ స్వీట్స్ అండ్ బేకరీ అనమాట. అది అవైలబుల్గా ఉంటాయి. స్వీట్స్ అండ్ బేకరీ చాలా కొత్త కాంబినేషన్ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు కూడాను మనకి ఈదర్ బేకరీ ఉంటుంది, లేదంటే స్వీట్స్ ఉంటాయి. 2 సపరేట్ ఉంటాయి. ఇక్కడ కలిపి ఉంది. బాగుంది, వెరీ గుడ్. అటువైపు నుంచి వస్తే కనుక అది ఓబీఎస్ అనమాట. అలా వస్తే ఆ జంక్షన్ నుంచి ఆ కార్నర్ అటువైపు వెళ్తే కనుక అది 80 ఫీట్ రోడ్ అనమాట. ఈసారి ఎప్పుడైనా 80 ఫీట్ గురించి చెప్తాను. ఇలా స్ట్రైట్కి వెళ్తే కనుక మనకి శ్రీ సూర్యనారాయణమూర్తి దేవస్థానం వస్తుంది. అరసవెల్లి, మీకు తెలియకపోవచ్చు. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. చాలా బాగుంటుంది అరసవెల్లి. ఇంకోసారి ఎప్పుడైనా అరసవెల్లి గురించి కానీ అక్కడ ఉన్న దేవుడి గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోడ్లో మనకి అరసవెల్లికి వెళ్ళే రోడ్లో ఒక బేకరీ అనేది ఉంటుంది అనమాట. హాయ్ బేకరీ దాని పేరు. ఇక్కడ ఓన్లీ బేకరీకి కేక్స్కి సంబంధించి, పిజ్జాలకు సంబంధించి ఐటమ్సే ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్. ఇప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా ట్రాఫిక్ ఎంత ఉందో ఈరోజు మా ఏరియాలో. చాలా కలర్ఫుల్ లైటింగ్. ఏదైనా నైట్ టైం చూస్తే రోడ్స్ అయినా అమ్మాయిలైనా చాలా అందంగా అనిపిస్తారు మనకి. చూసారు ట్రాఫిక్. ఈ లైట్స్ మధ్యలో రాత్రిపూట నగరాన్ని చూడాలంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. చూసారు కదా ఇక్కడ చికెన్ అమ్ముతూ ఉంటారనమాట. నైట్ టైం లేడీస్ ఫ్యామిలీస్ వస్తూ ఉంటాయి చికెన్ తినడానికి, కబాబ్ కాల్చుకొని తినడానికి. చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. 20 రూపీస్ ఉంటుంది ఒకటి. ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే కనుక ట్రై చేయండి. ఇక్కడ వైన్ షాప్ కూడా ఉంది, బార్ అండ్ రెస్టారెంట్. చూసారు కదా ట్రాఫిక్. మన దేశంలో మందు షాప్ దగ్గర ఉన్న ట్రాఫిక్ ఇంకెక్కడ ఉండదన్నమాట. ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఈ జంక్షన్లో. మనకి ఎప్పుడైనా ఏదైనా కావాలనుకుంటే కనుక స్వీట్స్ కానీ, లేకపోతే కనుక చికెన్ కానీ, మటన్ కానీ, లేకపోతే ఫ్రూట్స్ కానీ, వైన్ షాప్ కానీ ఏదైనా కావాలనుకుంటే మీరు నియర్ బై ఉంటే ఈ ఏరియా ట్రై చేయండి.